సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళని ఇంగ్లీష్ లో సూపర్ హీరోస్ అంటారు. అంటే తెలుగులో వీళ్ళకి శక్తులు ఉన్నాయని అర్థం. వీళ్ళంతా ఎక్కడ ఉంటారా? మావా వీళ్ళంతా అమెరికాలో ఉంటారు. అమెరికా వీళ్ళ వల్లనే సర్వే అవుతుంది. ఇప్పుడు అమెరికా వాళ్ళకి మాత్రమే కాదు, మన దేశాన్ని కాపాడడానికి మనకి ఒక సూపర్ హీరో ఉన్నాడు. ఎవడాడు? మావే. అయితే మరి మా మావగారి సూపర్ పవర్స్ ఏంటి? ప్రజల్ని కాపాడడానికి ఒక మహాయుద్ధానికి వీరుడు సిద్ధమయ్యాడు. వాడు నన్ను మహావీరుని చేసి కథ చెప్తున్నాడు చంద్ర. నేను మహావీరునైతే ఇంతకు ముందు ఆడికి ఇలాగే పిచ్చెక్కింది. ఆడుకున్న ఒక్క స్నేహితుడిని దున్నపోతు చంపేసింది. అప్పుడు ఆడు ఏం చేశాడో మీకు తెలుసా? ఆ దున్నపోతుని బతికుండగానే తగలెట్టేశాడు. వాడు వయసు అప్పుడు 7 ఏళ్లే సారు. కానీ వాడిప్పుడు పిల్లోడు కాదు. ఏమేం చేయగలడో మీరే ఊహించుకోండి. ఇప్పుడు వాడి పగంతా ఈ ఊరోళ్ళ మీదే. ఇప్పుడు గనక వాడిని ఆపలేకపోతే రేపటికల్లా ఈ ఊరు నాశనం అయిపోతుంది. నువ్వే కదరా రక్షకుడివి, రక్షించు. కళ్ళు తడవకుండా రక్తం చిందకుండా ఏ యుద్ధం పూర్తవదు. నేను మామూలు మనిషిని, కానీ ఎవరికి వినిపించని ఆ గొంతు ఈ మామూలు మనిషికి వినిపిస్తుంది. అమ్మని నాకెందుకు దొరికింది? సీతాదేవి విసిరిన నగలు హనుమకే ఎందుకు దొరికాయి? నీకు మాత్రమే ప్రజల కష్టాల్ని మహావీరుల్లా ప్రశ్నించాలనిపించింది. నీకు తెలియకుండానే నీ మనసులో వాటిని ఎదిరించి పోరాడాలి అన్న ఆవేశం ఉంది. ఆ ఆవేశమే నీకు వినిపించే కథ. అది చెప్పే మాటలే నీ పవర్. పాపం జనాలు కష్టాల్లో ఉన్నారా? జనానికి నువ్వేమైనా చేయాలనుకుంటే వెంటనే చేయి. వీరుడికి కోపం తన్నుకొచ్చినది. ఆ క్షణం వీరుడు మహావీరుడయ్యాడు. ఏందే సమాజాన్ని నాశనం చేయడానికి దుష్ట శక్తులు ఎన్నో వస్తుంటాయి. వాటన్నిటినీ ఏరిపారేసి ఎదిరించడానికి నేనున్నాను. ఎప్పటికీ మీతోనే ఉంటాను.